తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం రాజీ లేని పోరాటాలు చేయాలని మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా ఏపీ సర్కార్ నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుని అడ్డుకోవాల్సిందేనని కేసీఆర్ తేల్చి చెప్పారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు పోరాటానికి సిద్ధం కావాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి నివాసంలో పార్టీ శ్రేణులతో అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలని ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కార్యాచరణ మీద సమావేశంలో చర్చించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలని పణంగా పెట్టి ఆంధ్ర ప్రయోజనాలని కాపాడేందుకు స్వయంగా తెలంగాణ ప్రభుత్వమే పాలనా విధానాల్ని అమలు చేయడం దుర్మార్గమని కేసీఆర్ మండిపడ్డారు. ఇక్కడ చంద్రబాబు అక్కడ మోదీల ప్రయోజనాలని కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహలాడుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుని ఉద్దేశపూర్వకంగా పండబెట్టి వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలన్నారు. రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయటం క్షమించరాని నేరమన్నారు. అందుకే రైతుల కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం వచ్చిందన్నారు కేసీఆర్. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు అని అన్నారు. దీని మీద బీఆర్ఎస్ పార్టీ గట్టిగా రెండు పార్టీల్ని నిలదీయాలన్నారు.